హలో ఆల్ అండ్ వెల్కమ్. మన శంకర్ వరప్రసాద్ గారు ఫైనల్లీ ట్రైలర్ రూపంలో మన ముందుకొచ్చేశారు. ట్రైలర్ చూశాక నాకు ఎలా అనిపించిందంటే, టు బి ఆనెస్ట్ ఇది ట్రైలర్ కాదు, టీజర్లా అనిపించింది. బికాస్ బాస్ని చూసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది అండ్ ఈ మూవీకి టీజర్లు గ్లిమ్స్లు రిలీజ్ చేయలేదు. సో ట్రైలర్ అని ఉన్నా కూడా మనకి బాస్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అని, రా ఏజెంట్ అని, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేశారు. సో ఆల్రెడీ అర్థమవుతోంది పవర్ఫుల్ పర్సన్ అని. అలాంటి రోల్లో ఉన్నప్పుడు అసలు కామెడీ ఎలా తీసుకొస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ట్రైలర్లోనే ఇచ్చేశారు. క్యారెక్టర్ ఇంట్రోలోనే రావిపుడి స్టైల్ కామెడీతో స్టార్ట్ చేశారు. ఉతికి పిండేస్తాడు అనగానే బట్టలు ఉతకడం, కొసారం పెడతాడు అనగానే గుత్తు వంకాయ కూర చేయడం, ఇవన్నీ అనిల్ రావిపుడి ట్రేడ్ మార్క్ కామెడీలు. మోస్ట్లీ వైఫ్కి హస్బెండ్కి మధ్య వచ్చే కామెడీలానే ఉంది. అంత పవర్ఫుల్ మ్యాన్ అయినా కూడా వైఫ్ ముందు తగ్గే ఉంటాడు. కామెడీ ఇక్కడి నుండే తీసుకొచ్చారు. ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యేది ఇలాంటి పాయింట్స్కి. సత్య లోపలికొచ్చి తిట్టొచ్చుగా అనే డైలాగ్, వాట్ అని అన్బ్లాక్ చేయొచ్చుగా అనే డైలాగ్, ఇవన్నీ కూడా ఈ పాయింట్ మీద జనరేట్ చేసిన కామెడీయే. అలానే వైఫ్ తాలూకు బంధువుల్ని టార్చర్ చేస్తే భలే ఎంజాయ్మెంట్ వస్తుంది అంటారు బాస్. సో వైఫ్ అయిని టార్చర్ పెట్టినప్పుడల్లా ఈయన వైఫ్ తాలూకు వాళ్ళని టార్చర్ పెడతారు కావచ్చు. సంక్రాంతికి వస్తున్నాంలో మావ ట్రాక్తో మంచి ఫన్ జనరేట్ చేశారు. మళ్ళీ ఆ లెవెల్ ఫన్ ఇక్కడ క్రియేట్ చేయగలరో లేదో చూడాలి. కానీ ట్రైలర్ కట్టేటే కొంచెం ర్యాండమ్గానే ఉంది అనిపించింది. అదే చెప్పా కదా, మోర్ లైక్ ఏ టీజర్ అనిపించింది. స్టోరీ లైన్ గురించి ఏమన్నా హింట్స్ ఇస్తారేమో అనుకున్నా, అది కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు స్టోరీ ఇంట్రో కూడా ఇవ్వలేదు. ట్రైలర్లో కంటెంట్ కూడా చాలా బేసిక్గా చూపించేశారు. ఎలానో మనం థియేటర్స్కి వెళ్తామని తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా పుల్ చేయాలో అనిల్ రావిపుడి గారికి బాగా తెలుసు. సో ట్రైలర్లో ఏం చెప్పకుండా జస్ట్ ఏమేం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చో చెప్పారు అంతే. కామెడీ ఉంటుంది, ఎలివేషన్స్ ఉంటాయి, ఫైట్స్ పెడతాం, వెంకి మామతో క్యామియో ఉంటుంది, వీటి కోసం మీరు సినిమాకి వచ్చేయచ్చు అని ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేశారు. స్టోరీ లైన్ కూడా కొంచెం గెస్ చేయొచ్చు. శశికి సెక్యూరిటీ ఇవ్వడం కోసం శంకర్ని పంపిస్తారని అనిపిస్తోంది. చాలా షాట్స్ ఆ బంగ్లాలోనే ఉన్నాయి. ఆల్సో ఈసారి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టారనిపిస్తోంది. ఆ రిచ్ బంగ్లా, ఫెరీ కార్స్ వాడేశారు, హెలికాప్టర్ తీసుకొచ్చేశారు, లావిష్గా తీసుకొద్దామని ట్రై చేశారు. కానీ సంక్రాంతికి వస్తున్నాంలో విలేజ్ టైప్ హౌస్ కాబట్టి ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ మొత్తం రిచ్ బంగ్లాలో అవుతోంది. సో ఫ్యామిలీస్ని ఎలా కనెక్ట్ చేస్తారు అనేది ఒక ఛాలెంజే. ఇంకా ట్రైలర్ మొత్తానికి హైలైట్ అంటే అది చిరు అండ్ వెంకిమామ మధ్య ఇంటరాక్షనే. ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి అని బాస్ అనడం, మాస్కి బాస్లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని వెంకిమామ అనడం, ఇలా ఫన్ బ్యాంటర్ క్రియేట్ చేశారు. లాస్ట్ షాట్ అయితే బెస్ట్ అనిపించింది. అలా చిరు అండ్ వెంకిమామ కలిసి నడవడం, ఈ ఒక్క ఫ్రేమ్తోనే ఫ్యామిలీ ఆడియన్స్ని లాగేస్తారనిపిస్తోంది. ఈ మూవీలో మీసాల పిల్ల సాంగ్ పెద్ద హిట్ అయింది, కానీ ఇందులో వాడలేదు. శశిరేఖ సాంగ్ కూడా బాగానే వెళ్తోంది, ఆ ట్యూన్ కూడా వాడలేదు. మెగా విక్టరీ మాస్ ఒక్కటే యూజ్ చేశారు, అది ఇంకా ఆడియన్స్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తోంది. నాకైతే సెకండ్ ట్రైలర్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వలేదు, సో ఆ ఈవెంట్లో అయినా ఇంకో ట్రైలర్ వదిలితే బెటర్ అనిపిస్తోంది. ఆడియన్స్ మిస్ అవుతుంది చిరు కామెడీ టైమింగ్. ఎలివేషన్స్ అవి వేరే సినిమాల్లో ఉన్నాయి, బట్ బాస్ ప్యూర్ కామెడీ స్టైల్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎక్కువ. బట్ ఇందులో అదే చేశారు అని అనిపిస్తోంది. బాస్ నుండి అన్నయ్య మూవీ టైప్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వింటేజ్ మెగాస్టార్ అన్నారు కాబట్టి అనిల్ రావిపుడి ఎలా డిజైన్ చేశారో ఇంకా చూడాలి. ఇప్పటిదాకా చూపించిన చిన్న చిన్న గ్లిమ్స్లు అయితే బాగానే ఉన్నాయి. కామెడీ టైమింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యారని అర్థమవుతోంది. కానీ ఎంతవరకు అనేది ఇంకా చూడాలి. ఈ మూవీలో వెంకిమామ మాత్రమే కాదు, బుల్లిరాజ్ క్యామియో కూడా ఉంటుంది. అదైతే థియేటర్ కోసమే దాచుకున్నారా అనిపిస్తోంది. ఇలా మొత్తం థియేటర్ కోసం ఉంచేయడం వల్లనో ఏమో ట్రైలర్ కట్ అయితే బేసిక్గానే అనిపించింది. అనిల్ రావిపుడి గారు ప్రమోషన్ స్టార్ట్ చేసేయండి ఫాస్ట్గా, ఇంకొన్ని డేసే ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూలు దింపేస్తే ఇంకా మిగతాది ఫ్యామిలీస్ చూసుకుంటారు. ఏమంటారు? సో దట్స్ ఇట్ ఫర్ ద ట్రైలర్ రివ్యూ గైస్. ట్రైలర్ చూశాక మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.